సన్నిహితంగా మెలిగింది వాస్తవం కాదా? వీళ్ళందరూ చంద్రబాబు నాయుడు గారిని పలుమార్లు కలిసింది వాస్తవం కాదా? అసలు జయచంద్రారెడ్డికి సీట్ ఇచ్చింది వాస్తవం కాదా? ఇంతవరకు జయచంద్రారెడ్డి వైపు అన్ని వేళ్ళు చూపిస్తుంటే అసలు జయచంద్రారెడ్డి ఎక్కడ? చిన్న చిన్న సోషల్ మీడియా ఫేస్బుక్ లో పోస్టులు పెడితేనే నిమిషాల్లో, మీరు చూసే ఉంటారు నిన్న తిరుపతి ఘటన, నిమిషాల్లో తీసుకొని వచ్చి అరెస్టులు చేసేటువంటి పరిస్థితి, అర్ధరాత్రి వరకు పోలీస్ స్టేషన్ లో ఉంచుకునేటువంటి పరిస్థితి. మరి ఇంతవరకు జయచంద్రారెడ్డిని ఎందుకు ఈ పోలీసులు ఈ ప్రభుత్వము పట్టుకోవడం లేదు? ఎందుకు లుకౌట్ నోటీసులు జారీ చేయలేదు? హుటాహుటిన జనార్దన్ రావుని తెరపైకి తీసుకొని వచ్చి అతనే స్వయంకృత అపరాధ. అంతకుముందు వీడియోలో ఏం మాట్లాడాడు? నిన్నటికి నిన్న కస్టడీలో రిమాండ్, అధికారుల దగ్గర రిమాండ్ లో ఉన్నటువంటి వ్యక్తి ఏ రకంగా వీడియో తీయగలుగుతాడు? ఏ రకంగా వీడియో బయటకు వస్తుంది? అతని వస్త్రం చూసారు, బట్టలు ఎయిర్పోర్ట్ లో దిగినటువంటి అదే బట్టలతో వీడియోని రిలీజ్ చేస్తుంటే దాని వెనుకున్నటువంటి ఆంతర్యం ఏంటి అంటే, ప్రజలు ఏమైనా ఏది చెప్తే అది వినేస్తారు. మనకి ఛానళ్ళు ఉన్నాయి కదా, మనకి పేపర్లు ఉన్నాయి కదా, మనం చెప్పింది మాట్లాడే వాళ్ళు ఉన్నారు కదా. అసలు కొల్లు రవీంద్ర గారు, పర్లా రామయ్య గారు ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్పారు? ఇది 2-3 నెలలుగానే జరుగుతోంది అన్నారు. ఎక్సైజ్ కమిషనర్ చెప్పింది కూడా వాళ్ళే చెప్పారు, 2-3 నెలలుగానే. ఇప్పుడు జనార్దన్ రావు వచ్చి 2.5 ఏళ్లుగా చెప్తారంటే అది ప్రజలందరూ కూడా నమ్మాల్సినటువంటి పరిస్థితి. వీడియోలో ఉన్నవన్నీ నమ్మాలంటే నిన్నటికి నిన్న బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారు కుమారుడు బొజ్జల సుధీర్ రెడ్డి గారు దగ్గరుండి ఇలాంటి అరాచకం జరిపించారని చెప్పి ఒక వీడియో వచ్చింది. ఎవరైతే హత్యగా ఉంచబడ్డాడో కోట వినుత గారి, జనసేన పార్టీ కోట వినుత గారి అభ్యర్థి డ్రైవర్, అలాంటి వీడియోలో చెప్పారు. ఇప్పుడు ఎందుకు తెలుగుదేశం పార్టీ చర్యలు తీసుకోలేదు వాళ్ళ ఎమ్మెల్యే పైన? ఆ వీడియో వాంగ్మూలాన్ని ఎందుకు అంగీకరించడం లేదు టీడీపీ? అంటే వీళ్ళకు ఒక న్యాయము, అవతల వాళ్ళకు ఒక న్యాయమా? అంటే ఎక్కడో కూడా వీళ్ళకి విలువలు ఉండవు, వీళ్ళకి మాటల మీద నిలబడేటువంటి తత్వం ఉండదు. ఇంత అన్యాయమా? ఇంత 3వ తారీఖు వెలుగులోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని ఆధారాలు, ప్రజల్లో ఎంతమంది స్వచ్ఛందంగా ఈరోజు ఆధారాలతో బయట పెడుతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా నకిలీ భాగవతాన్ని. ఇన్ని వేల కోట్ల అక్రమాలకు పాల్పడింది కాకుండా, పేద ప్రజల ప్రాణాలతో చెలగాటమాడిందే కాకుండా సిగ్గు లేకుండా మళ్ళా ఈ రోజు మాట్లాడుతున్నారు. 3వ తారీఖు బయటపడితే కనీసం 7-8వ తారీఖు వరకు వీళ్ళకి మాట్లాడేదానికి మాటలు లేవు, వీళ్ళకి నోర్లు మెదపలేదు, సమాధానాలు లేవు. ఇప్పుడు ఈ జనార్దన్ రావుని బూచుగా చూపిస్తూ జనార్దన్ రావుకి కావాల్సిన విధంగా ట్రైనింగ్ ఇప్పించి వీళ్ళకి అంటినటువంటి ఈ మరకని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంటించాలని చూడడం తప్ప అసలు ఇందులో ఎటువంటి వ్యవహారమే లేదు. ఎందుకు మరి వీళ్ళు సిబిఐ వాట్సాప్ చాట్ ఒకటి వచ్చింది సురేష్ గారు ఇప్పుడెప్పుడో సెప్టెంబర్ లో ఒక వాట్సాప్ చాట్ బయటకు వచ్చింది, అది నిజమా కాదా? అది దాన్ని ఏమనుకోవచ్చు? ఒక వాట్సాప్ చాట్. నేను ఇక్కడ ఇదే చెప్తున్నా, వీళ్ళందరూ కూడా కొండను తవ్వి ఎలుకను పట్టేటువంటి రకము. వీళ్ళ వ్యవహారాలంతా ఇట్లే ఉంటాయి. అసలు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆయన పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు 1,00,000 కోట్లు లూటీ చేశాడు, 1,00,000 కోట్లు దాచేశాడు, దోచేశాడు అన్నారు. ఒక్క పైసా చూపించారా? ఇప్పటి వరకు దాని మీద ఏమన్నా జరిగిందా? ఇది పెద్దిరెడ్డి కిరణ్ గారు మోడస్ ఆపరండా, మమ్మల్ని అబద్ధాలు చెప్పేస్తున్నారు, మా మీద బురద పోస్తున్నారంటే ఇది. ఇంతవరకు ఒక ఆధారాలు ఉండవు, సాక్ష్యం ఉండదు, కానీ తప్పుడు ప్రచారాలు చేసే ముందుంటారు. ఈ రోజు జోగి ఎందుకు మళ్ళీ వస్తా, ఒక్క నిమిషం మళ్ళీ వస్తా సురేష్ గారు. మళ్ళీ వస్తా మీ దగ్గరికి. సయ్యద్ రఫీ గారు గుడ్ మార్నింగ్. అధికారంలో ఉన్నది మేం కాదు, మరి మీరు, మరి మిమ్మల్ని మేము అంటాం. ఇక్కడ విలువలు లేనటువంటి కూటమి మీది, సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. ఇంకా వచ్చేసి ఆయన ఎవరో మన ఈ జనార్దన్ రావుకి సంబంధించి మ్యానిపులేట్ చేసి ఆయన చేత బెదిరించో భయపెట్టో ఆయనకి ట్రైనింగ్ ఇచ్చి రాయించుకున్నారు, మాకేం సంబంధం లేదు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నకిలీ మద్యం ఏరులై పారిపోతుంది, కోట్ల రూపాయలు 100 కోట్లు మీరు వెనకేసుకుంటున్నారు. అందుకని మేము సిబిఐ విచారణకు కోరుతున్నాము. కొండను తవ్వి ఎలికను పట్టారు, కొండను పట్టేటటువంటి అవకాశం ఉందా లేదా? దమ్ము ధైర్యం ఉందా లేదా?
స్ట్రైట్గా క్వశ్చన్ చేస్తున్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి. మీకు అసలు ఏమీ లేనట్టే మీరు ఆయన క్వశ్చన్ చేస్తున్నారు మిమ్మల్ని, మీరు ఏమీ చేయలేరు.